గుడ్ మార్నింగ్. 2,50,000 పెన్షన్లని కట్ చేసింది ప్రభుత్వం. ఇంకో పక్క బండి భగీరథ్ కేసుపై బాధితురాలి తల్లి ఒక ప్రకటన చేసింది. మైనర్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. హాని పొంచింది మమ్మల్ని కాపాడండి అని. ఒక పక్క బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ అయితుంటే ఇంకోవైపు తెరపైకి మళ్ళీ ఈ ఫార్ములా రేస్ కేసు బయటపెట్టింది ప్రభుత్వం. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా వార్తాపత్రికలు ఉన్నాయి. ముందుగా మన తెలంగాణతో స్టార్ట్ చేద్దాం. సరుకు వేలాయట. సో తెలంగాణ, ఏపీ సహా 16 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతుంది. మే 20 నుంచి సర్ 3.0 ప్రారంభం కాబోతుంది. 36,073 కోట్ల మంది ఓటర్ల వివరాల సేకరణ ఈ కార్యక్రమంలో జరగబోతుంది. అయితే సర్ని వ్యతిరేకిస్తూ సీఎం సార్ చెప్పిండ్రు. సో సర్ అంటే కేవలం దొంగ ఓట్ల ఏరివేత కార్యక్రమం అని అందరికీ తెలుసు. సో ఎవరైతే చనిపోయిన ఓటర్లు ఉంటారో సో వాళ్ళ ఓటు దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కానీ రాష్ట్రంలో సర్ పేరిట ఏరివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అందుకని మేము సర్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్తే ఇంకా సర్స్ సంబంధించి ఎవరైనా వచ్చి ఆ డాటా సేకరిస్తే ప్రజలు ఎంతవరకు సహకరిస్తారు అనేది చూడాలి. జూలై 31న విచారణకు రండి అంటూ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి కోర్టు సమన్లు జారీ చేసింది. ఏ1గా కేటీఆర్ ఉన్నారు, ఏ2గా అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సో ఇవాళంతా కూడా ఇంకా కేటీఆర్కి నిన్నటి దాకా బండి సంజయ్ భగీరథ్ ఎక్కడ, సంజయ్ కొడుకు భగీరథ్ ఎక్కడ అని పోస్టర్లు చూసాం. తర్వాత మెట్రోల్లో పాంప్లెట్లు పట్టుకొని తిరగడం చూసినాం. పోలీస్ స్టేషన్ దగ్గర మహిళా సంఘాలు అక్కడ వెళ్ళి ధర్నాలు చూసాం. న్యూస్ అంతా ఇదే. ఆ తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళడం, కోర్టు అసలు అమ్మాయి మైనరా కాదా అనేది తేల్చండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం. సో ఆ బాధిత తల్లి ఒక ప్రకటన విడుదల చేయడం. సో ఇదంతా న్యూస్ ఒక పక్క జరుగుతుంటే మళ్ళీ ఈ ఫార్ములా రేస్ తెరపైకి వచ్చింది. అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? సో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ ఫార్ములా కేసు తెరపైకి ప్రభుత్వం తీసుకొని వచ్చింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి అందులో వాస్తవం ఎంత అనేది చూడాలి. సో నీట్ నిర్వహణలో మోదీ ఫెయిల్ అయ్యారట. సో మోదీ ఫెయిల్ అవ్వడం ఇదేం కొత్త కాదు. దాదాపు 2.5 కోట్లు విద్యార్థులు నష్టపోయారు. సో నీట్లో 2.5 కోట్లు అనుకోవడానికి లేదు. నీట్కి సంబంధించి కాదు, ఓవరాల్గా ఇప్పటి వరకు మోదీ సర్కార్ కేంద్రంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 93 పేపర్స్ లీక్ అయ్యాయి. 2.5 కోట్ల విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి. సో దాంతో కంపేర్ చేస్తే నీట్ ఇది రెండోసారి మళ్ళీ ఇలా జరగడం. నీట్ పేపర్ కోట్ల రూపాయల అమ్మకాలు జాగిరి. సో ఆ నిందితుడిని పట్టుకున్నా మళ్ళీ రాయాల్సిన వాళ్ళైతే మళ్ళీ ఎగ్జామ్ రాయక తప్పని పరిస్థితి వచ్చింది. సో నీట్ మళ్ళీ వచ్చే నెల పెడతారు అనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. సో ఢిల్లీలో మరో నిర్భయానంట. కదులుతున్న బస్సులో యువతిపై డ్రైవర్ క్లీనర్ అత్యాచారం చేశారు. టైం అడిగిన పాపానికి యువతిని బస్సులో లాగి దుండగులు ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. డ్రైవర్ క్లీనర్ అరెస్ట్ చేశారు. బస్సు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సో ఢిల్లీలో ఇంకొక నిర్భయ కేసు జరిగింది. ఆ నిర్భయకు జరిగిన అన్యాయాన్ని సో సంవత్సరాల తరబడి ఆ తల్లి ఇబ్బందులు కావచ్చు, న్యాయం జరిగే వరకు పోవడం కావచ్చు, ఆ బాధితురాలి పేరు మీద నిర్భయ అనే ఒక చట్టం అయితే వచ్చింది తప్ప ఆ చట్టానికి సంబంధించి భయం, భక్తి ఎక్కడ ఢిల్లీలో లేదని కనిపిస్తుంది. సో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం కూడా మనం చూస్తుంటే అక్కడ కూడా క్రైమ్ రేటు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి. మరి కేంద్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఢిల్లీలో ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఇంకా జరగండి అని వదిలేస్తున్నారు ఏమో అని అనిపిస్తుంది. క్రైమ్ రేటు పెరుగుతున్నా కూడా పకడ్బందీ ఏర్పాట్లు లేవు. సో ఢిల్లీతో పోలుసుకుంటే తెలంగాణ ఈ మహిళల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. షీ టీమ్స్ అని, పెట్రోలింగ్ వెహికల్స్ అని. ఏకంగా డీజీపీ స్థాయి అధికారియే దిల్సుఖ్నగర్లో తిరిగి చేసి పరిస్థితులు ఎట్లా ఉన్నాయని అర్ధరాత్రి ఒక మహిళగా పరిస్థితులపైన ఆమె అవగాహన పెంచుకోవడంతో పాటు మళ్ళీ షీ టీమ్స్ని బలోపేతం చేయాలనే నిర్ణయం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది. సో మరి అట్లాంటి షీ టీమ్స్ ఒక రాష్ట్రంలో ఏర్పడింది. ఆ షీ టీమ్స్ బృందాలు తిరుగుతున్నాయి. ఆ తిరిగినప్పుడే ఆకతాయిల అరికట్టే పరిస్థితి ఉంది. మహిళలపైన అఘాయిత్యాలు జరిగే కేసులు తగ్గుతున్నాయని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు హయాంలో ఇచ్చిన రిపోర్ట్. సో మళ్ళీ దాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి అని ఆలోచిస్తున్న సందర్భంలో ఢిల్లీలో ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే అట్లీస్ట్ ఢిల్లీ ప్రభుత్వాలు రాష్ట్రాల్లో మహిళల భద్రత పట్ల ఏం చేస్తున్నారు అనేది ఆలోచించాలి. సో ఆలోచించి అలాంటి ఏవైనా పథకాలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి టీమ్స్ కావచ్చు ఢిల్లీలో పెడితే ఇట్లాంటి అఘాయిత్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. సో బీహార్ ముఖ్యమంత్రిని కూడా
సారీ బీహార్ విద్యాశాఖ మంత్రి మహిళలకు విద్య ఎందుకు అని మాట్లాడినా కూడా ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఆయన పైన ఎటువంటి చర్యలు లేకపోవడం, మహిళా సంఘాల ఆందోళన కంటిన్యూ కావడం. సో దీనిపైన అంతా కూడా బీజేపీ దృష్టి సారించాలి. సో ఇంటర్లో భారీ సంస్కరణలు ఉండబోతున్నాయట. ఒక ఫస్ట్ ఇయర్లోనే ప్రాక్టికల్ పరీక్షలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఇయర్లో 15, సెకండ్ ఇయర్లో 15 మార్కులు ఉండబోతున్నాయి. మ్యాథమెటిక్స్ యాక్టివిటీ బేస్డ్గా లెర్నింగ్ విభాగం ఉండబోతుంది. ఇంటర్నల్ అసెస్మెంట్కు ఒక ఏడాదిలో 15 మార్కులు, కొత్తగా అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులకు గ్రూపులను కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో ఒక పక్క ఎట్లా ఉండబోతుంది ఈ పేపరు? ఒక ఏడాదికి 15 మార్కులు కేటాయించారు అనేది అయితే క్లారిటీ ఇస్తుంది. అంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ రాసే 100 మార్కులకు కాకుండా 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్షలు ఉండబోతున్నాయి. సో ఇంకొక 20 మార్కులు ఏంటంటే సబ్జెక్ట్ బేస్డ్ ఇంటర్ బోర్డు కలపడం, తర్వాత ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండబోతున్నాయి అనమాట. సో అసలుకి ఇంటర్ బోర్డే ఉండదు. 10థ్లో ఇప్పటివైతే స్కూలింగ్లో విలీనం జరగబోతుంది అనే వార్తలకి చెక్ పెట్టేటట్టు కొన్ని సవరణలు తీసుకొని వచ్చింది ప్రభుత్వం. సో ఈ సవరణలు ప్రైవేటు వ్యక్తుల కోసమా, లేదంటే సంస్కరణలు విద్యార్థుల చదువుల కోసమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా ఎటువంటి ప్రైవేటు స్కూళ్ళ పైన, యాజమాన్యం పైన ఎటువంటిది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఫీజ్ స్ట్రక్చర్ నిర్ధారించకపోవడంతో యథావిధిగా ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్లో కూడా వసూళ్ళు అనేవి సాగుతున్నాయి. ఇప్పటికే స్కూళ్ళల్లో ఫీజులు కట్టమని పేరెంట్స్కి మెసేజ్లు వస్తున్నాయి. బుక్స్, యూనిఫామ్ అందుబాటులో ఉన్నాయి. ఈసారి బుక్స్ మార్చాం, యూనిఫామ్ మార్చామంటూ ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్లు, కాల్స్ వస్తున్నాయి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, పబ్లిక్ స్కూళ్ళు స్టార్ట్ కాకపోవడం. సో వీటన్నిటి మధ్య మళ్ళీ ఈసారి అకాడమిక్ ఇయర్ గందరగోళంగానే ప్రారంభమైందనమాట. బాధితురాలు మైనరా కాదా? సో ఆ బాధితురాలు మైనరే అని ఆ తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, సో ఆ తల్లి కంటే పెద్ద సాక్ష్యం ఎవరుంటారు? ప్రభుత్వ శాఖలు నిర్ణయించాలా, పోలీసులు నిర్ధారించాలా? అసలు తల్లి కంటే పెద్ద సాక్ష్యం ఎవరు? అమ్మాయి మైనరా కాదా అనేది, అమ్మాయి మైనరే, మైనర్ పైన ఆఘాయిత్యానికి పాల్పడిండు బండి భగీరథ్ అనేదే ఆ తల్లి డే 1 నుంచి చేస్తున్న కంప్లైంట్, ఆమె బాధ. మళ్ళీ కొత్తగా ఆ అమ్మాయి మైనర్ కాదు అని బీజేపీ బండి సంజయ్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన రావడం, సో అదే వైరల్ అవ్వడం, సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్తో న్యూస్ రాయడం, ఇదేందో అర్థం కాని పరిస్థితి. పీజేఎం దోపిడీ వెనుక గోల్డ్ డిప్ ముఠా ఉందట. గుట్టురట్టు చేసిన కరీంనగర్ పోలీసులు. రాష్ట్రం దాటి సాగిన దర్యాప్తు, 3 కీలక నిందితులు అరెస్ట్. 51,000 నగదు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ కరీంనగర్ దోపిడీకి సంబంధించిన బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఇది సాగింది. సో ఢిల్లీ జైలు కేంద్రంగా ఈ స్కెచ్లన్నీ కూడా అయితే కేవలం కరీంనగర్ మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న దోపిళ్లకు కూడా ఒక కేంద్రం అనుకోవచ్చు. అక్కడికి సంబంధించిన ఎక్కడ ఏం దొంగతనాలు జరిగినా ఇక్కడ తీగలాగితే డొంక ఢిల్లీలో జైల్లో కదిలే పరిస్థితి. సో ఆ ముఠాలన్నీ కూడా నేపాల్కి సంబంధించి, బీహార్కి సంబంధించి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ ముఠాలే తెలంగాణ పైన పడి దోచుకుంటూనే ప్రాణాలు తీసేస్తున్నాయి. సో కరీంనగర్ పిఎంజీ జ్యువెలర్కి సంబంధించి ఈ గుట్టు రట్టు చేసి 3 రాష్ట్రాల్లో దోపిడీ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తే అందులో ఒకటి బీహార్, ఇంకొకటి పశ్చిమ బెంగాల్. సో ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఇక్కడ పోలీసులు ఒక ఆదేశాలు జారీ చేశారు, ఒక విజ్ఞప్తి కూడా జారీ చేశారు. ఇంకా చెప్పాలంటే ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన టైం అని కూడా పోలీసులు చెప్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న దోపిళ్లకు బీహార్ గ్యాంగ్, నేపాలీ గ్యాంగ్ ఢిల్లీ జైలు కేంద్రంగా స్కెచ్ చేస్తున్నారు. ఇక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంకాస్త వాళ్ళు ప్రతిఘటించే పరిస్థితి ఉంటే వాళ్ళని ఏకంగా చంపేస్తున్నారు. సో బంజారాహిల్స్ లో ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన వైఫ్ని చంపి నిలువు దోపిడీ చేసి వెళ్ళిపోయారు. సో ఆ ఘటన మరవక ముందే సిటీ అవుట్స్కట్లో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ భార్య, సో వాళ్ళిద్దరిని నేపాలీ గ్యాంగ్ కట్టేసి కుర్చీకి ఇంట్లో ఉండే బంగారం, వెండి, విలువైన వస్తువులు అన్నీ కూడా దోచుకుపోయారు. సీన్ కట్ చేస్తే సేమ్ పని మనుషుల రూపంలో రావడం, సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేయడం, చాలా ఇక వీళ్ళు నమ్మకం అని మనం నమ్మడం, వాళ్ళు మనం నమ్మిన సమయంలో మనం నిలువు దోపిడీ చేసిపోవడం. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఇంట్లో పని వాళ్ళ విషయంలో మన లోకల్, మన భాష తెలిసిన వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని మాత్రమే పెట్టుకోవడం మంచిది. లేదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు చేస్తుంటే వాళ్ళు పని బాగా చేస్తారు, వాళ్ళకి డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు, ఎక్కువ సమయం మన ఇంట్లో ఉండి పని చేస్తారు, ఇట్లాంటివి ఏమైనా మీరు నమ్మి వాళ్ళని పెట్టుకుంటే నిండా మిమ్మల్ని ముంచి
ఇంకా పరిస్థితులు బాగలేక గట్టిగా మీరు ప్రతిఘటిస్తే ఐఏఎస్ భార్యకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. సో ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసుల అలర్ట్ చేస్తున్న ఇష్యూ అన్నమాట. సో ఇట్లా మొత్తానికైతే తెలంగాణను మొత్తం కూడా దోచేసి లగ్జరీ లైఫ్ అండ్ లైఫ్ సెటిల్మెంట్ అంతా కూడా పక్క రాష్ట్రంలో వెళ్ళి చేసుకుంటున్నారు. సో దిశ పేపర్ చూద్దాం ఒకసారి. కేటీఆర్కి సమళ్ళు ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఏ పేపర్ చూసినా రెండే వార్తలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే బండి భగీరథ్ సంబంధించిన వార్త, ఇంకొకటి నీట్ యూజీసీ సంబంధించిన రద్దు వార్త, ఆ తర్వాత ఇది ఈ ఫార్ములా కేసు. సో భగీరథ్ బెయిల్ పైన నేడు తీర్పు ఉండబోతుందంట. మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం నేటికి వాయిదా పడ్డది. అమ్మాయి ఏజ్ నిర్ధారణపై సర్టిఫికేషన్ పరిశీలించిన పోలీసులు హైకోర్టు ఆదేశం జారీ చేసింది. యూపీలో భీకర గాలులతో కూడిన వర్షం పిడుగులతోటి 100 మందికి పైగా దుర్మరణం. ఒక పక్క తెలంగాణలో వడదెబ్బలకి మృత్యువాత, ఇంకోవైపు భీకర తుఫాన్తో అక్కడ మృత్యువాత అంటూ దిశ హైలైట్ చేసింది. పింఛన్లలో కోతనంట. లైవ్ అథెంటికేషన్ పేరిట ఆగమాగం చేస్తున్నారు. ఇప్పటికే 2,50,00,000 మంది లబ్ధిదారులను తొలగింపు. కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు ఉన్నవి తెలుగిస్తున్నాయంటూ లబ్ధిదారుల ఆందోళన. సో గతంలో పెన్షన్ల కంటే ఇప్పుడు పెన్షన్లు రావాలన్నా, ఉన్నవాళ్ళు పెన్షన్లు తీసుకోవాలన్నా కొంత కఠినమైన సమయం. సో మేనిఫెస్టోలో ఇచ్చిన పెంపు పెన్షన్ కాసేపు మనం పక్కన పెడితే, అథెంటికేషన్, ఫేస్ డిటెక్షన్, తర్వాత ఈ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఏవి ఫెయిల్ అయినా, డిటెక్ట్ చేయకపోయినా పెన్షన్లు ఆపేస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక ఆధార్ ప్రూఫ్ ఉంటుంది, మనిషి అక్కడ వృద్ధురాలు ఉంటుంది. కాకపోతే ఉండే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్నిసార్లు ఫేస్ డిటెక్షన్ అనేది జరగదు. ఇంకో పక్క వాళ్ళకి థంబ్ పైన ఉండే ఇంప్రెషన్ అనేది సరిగా పడదు. సో ఆ సందర్భంలో అక్కడ ఫెయిల్యూర్ అని చూపిస్తే ఇక్కడ పెన్షన్ కట్ అని నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఇవ్వని పరిస్థితి. సో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన పెన్షన్ డ్రా చేస్తున్న వారిపైన కూడా ప్రభుత్వం ఫేస్ ఇంప్రెషన్ ఫేషియల్ డిటెక్షన్ కావచ్చు, లేదంటే థంబ్ ఇంప్రెషన్ మస్ట్ అన్నప్పుడు ఒక ఊర్లో దీనికి సంబంధించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక 10,000 మంది ఉంటే అందులో దాదాపు 2,000 మంది గైర్హాజరైనరట. సో వాళ్ళ పేర్లన్నీ తొలగించారు. సో అట్లాంటి పరిస్థితుల్లో చాలా మంచిదే. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ పెన్షన్ కూడా డ్రా చేసి వాళ్ళ పెన్షన్ యూజ్ చేసుకుంటున్న దుర్మార్గులు కూడా ఉన్నారు. సో అలా కాకుండా సో ఇట్లాంటి ఖచ్చితంగా ఫేషియల్ డిటెక్షన్ ఉండాల్సిందే, థంబ్ ఇంప్రెషన్ ఉండాల్సిందే అని కఠినంగా వ్యవహరించినప్పుడే లబ్ధిదారులు అర్హులు కూడా దూరమైన పరిస్థితి. సో ఇప్పుడంతా పింఛన్ల గోల జరుగుతుంది. దాదాపు 2,50,000 మంది తొలగించారంటే అందులో నిజంగా పెన్షన్ పైన ఆధారపడి ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చట్టం బండికి చుట్టమైందా? 6 రోజులైనా అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్న అధికారులు. ఫోక్సో కేసు బాధిత మహిళలను భయపెట్టాలనే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోని వేస్తూ ఇక్కడ న్యూస్ రాసిందనమాట. తరుగు పేరుతో దగా జరుగుతుంది అనే వార్తని ఇక్కడ రాశారు. ఏంటి తరుగు పేరిట? ఒక పక్క అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అకాల వర్షానికి ధాన్యం ఏమైపోతుందని ఒక పక్క రైతుల ఆందోళన. సో దీని ప్రతిపక్షం ఊరూరా మండలం తిరిగి ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. సో ప్రతిపక్షాలు చెప్తున్నారా, రైతులు చెప్తున్నారా, రైతుల బాగోగు కోసం చెప్తున్నారని సీఎం సార్ కూడా ఆదేశాలు కలెక్టర్లకి జారీ చేశారు. ఆదేశాలనే కంటే కూడా ఒక వాన్ కూడా చేశారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దు అని చెప్పినా కూడా అధికారుల నిర్లక్ష్యం ధోరణి అలాగే ఉంది. నిలువు దోపిడీ నిలబడ్డ కాడనే రైతును చేసే పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వమే అందించాల్సిన గోన సంచులు కూడా మేము అందించమని చెప్తే రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇంకో పక్క తరుగు పేరిట దారుణంగా రైతులను మోసం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేయడం అంటే లంచం ఇస్తే ఒకలాగా, లంచం ఇవ్వకపోతే ఇంకొకలాగా అనేది కాంటా దగ్గర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. సో లారీలు లేవు, యూరియా లోడ్ ఎత్తలేము, చేతులెత్తేసిన మార్క్ఫెడ్ కాంట్రాక్ట్ సంస్థ అనే వార్తను కూడా ఇక్కడ రాసిరనమాట. సో దోపిడీ కోసం ఒక యాప్ నిర్వహించారట.
యాప్ రూపొందించారు. కరీంనగర్ నగల దుకాణంలో లూటీకి రెక్కి చేసినప్పుడు బయటపడ్డది ఇన్వెస్టిగేషన్‌లో. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. జూన్ 25 నుంచి సర్ ఉండబోతుంది. సో, బండిపై ప్రేమ డైవర్షన్ డ్రామా జరుగుతుంది. బండి కుమారుడిని కాపాడేందుకు యత్నం. సర్కార్ తీరుపై ఇంటా బయట విమర్శలు. అనూహ్యంగా తెరపైకి ఫార్ములా ఈ కార్ రేసు. ఫోక్సో కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త నాటకం అంటున్న బీఆర్ఎస్. తాజాగా కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు సమన్లు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. సో, ఆర్థిక పరిస్థితి ఆగమాగమైతుందంట. తగ్గిన రెవెన్యూ ఆదాయం, పెరిగిన అప్పులు అనే వార్తని ఇక్కడ రాశారు. సో, ఆదాయం, అప్పులు 2 తగ్గినాయి కాబట్టి మళ్ళీ హైడ్రా బీభత్సం కనిపిస్తుంది. వెలుగు చూద్దాం. సో, ఖర్చులు తగ్గిద్దాం, పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టాలి అంటూ కూడా మొన్న ప్రధాని చెప్పిపోయారు ఖర్చులు ఎట్లా తగ్గించాలి అనేది. సో, ఇప్పుడు సీఎం సార్ చెప్తున్నారు ఖర్చులు ఎట్లా తగ్గించాలి అని. ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం, ఏకంగా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేయడం బంగారం పైన 5-15% అయితే, ఇవాళ భారం ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి ఏకంగా మోదీ సారే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచితే మధ్యతరగతి నడ్డి విరిచిన పరిస్థితి. పెళ్లిళ్ళ సీజన్ ఇది. డబ్బున్నోళ్ళు ఒక ₹1,00,000 పెరిగినా ఏమి ఇబ్బంది కాదు. కానీ మధ్యతరగతి వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అనంటే, ఇవాళ పెళ్ళిళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలా, మిగతా ఖర్చులు తగ్గించుకోవాలా, పెట్టుబడుల్లో తగ్గించుకోవాలా, లేదంటే పెట్టిపోతల్లో తగ్గించుకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో, ఇంకొక నిర్ణయం కూడా మోదీ సార్ తీసుకున్నారు. ఏంటి తెలుసా? నో కార్ డే 1 డే అట. వర్క్ ఫ్రమ్ హోమ్ పైన ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ ప్రభుత్వ అధికారులు ఉండే కాలనీలో 53 బస్సులు తిప్పబోతున్నారట. సో, బస్సులనే ఇంకా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులకు రావాలి అనే నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే దీనికి భిన్నంగా ప్రభుత్వలో పనిచేసే కొన్ని విభాగాలు కూడా మేము ఇక్కడికి వచ్చి కూర్చొని పనిచేసే కంటే కూడా మేము ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం అంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్స్. సో, అట్లనే మన రాష్ట్రంలో కూడా ఖర్చులు తగ్గించుకోవాలి, పొదుపు చర్యలపై సర్కారు ఫోకస్ పెట్టింది అంటూ కూడా వార్తని ఇక్కడ రాసిండ్రు. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ పైనే చర్చ జరిగింది. తక్షణమే దశల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపైన ఆర్థిక నిపుణులు సలహాలు తీసుకున్నారంట సీఎం సార్. ఈ నెల 21న జరగనున్న కేబినెట్ మీటింగ్లో చర్చ జరగబోతుంది. ఇప్పటికే కాన్వాయ్లో కార్లను తగ్గించుకున్న సీఎం సార్. సో, ఇదైతే అప్రిషియేట్ చేయాలి. ఇప్పటికే కాన్వాయ్లలో కార్లు తగ్గించేసిండ్రంట. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 3 వాహనాలనే ప్రయాణం చేస్తున్నారు. మంత్రుల కాన్వాయ్లోనూ వాహనాలు తగ్గించుకోవాలనే ప్లాన్ వేసిండ్రంట. ఇంధన పొదుపు కోసం పబ్లిక్ ముందుకు రావాలని గవర్నర్ కూడా శుక్లా పిలుపునిచ్చిండ్రు. మోదీ సప్త సూత్రాలు రిలీజ్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో, ఈ సప్త సూత్రాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఈ సప్త సూత్రాలు పక్కన పెడితే మెట్రోలో ప్రయాణిస్తున్న ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సార్ ఫోటో కోసం ప్రయాణించడం కాదు, రెగ్యులర్గా కూడా ప్రయాణించాలి. సో, రెగ్యులర్గా కూడా ప్రయాణిస్తే అప్పుడు మిమ్మల్ని చూసి ప్రజలు కూడా ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. ఏదో ఒక రోజు ఫోటో దిగేసి ఇక మేము ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని తర్వాత రోజు నుంచి మళ్ళీ మేము ఒక కార్లో పోతాం, మా కారు పోతే కారు వెనకాల 4 కార్లు రావాలి, ముందు 2 కార్లు రావాలి, మేము పెద్ద కాన్వాయ్తో ప్రయాణం సాగిస్తాము అంటే అది కుదిరని పరిస్థితి. సో, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. సో, ఒక మాటలు చెప్పాలంటే కోవిడ్ టైంలో ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ మళ్ళీ పాటించాలని ఇండైరెక్ట్ ఇండికేషన్ ప్రభుత్వం ఇస్తుంది. సో, ఢిల్లీలో వారానికి 2 రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వబోతుందంట. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి సోమవారం మెట్రో ఉండబోతుంది. సర్కార్ ఆఫీసులలో ఏసీలు 24-26 డిగ్రీల మధ్యనే ఉంచాలట. కరెంటు కూడా పొదుపు చేసే ఆలోచనలో మాస్టర్ ప్లాన్ వేశారట. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనపై నిషేధం విధించిండ్రు. సో, చేయాల్సిన పని ఫస్ట్ అదే. కాన్వాయ్కి 4 కార్లు కుదించిన ఢిల్లీ సీఎం గుప్తా ప్రజల వారానికో రోజు నో వెహికల్ డేగా పాటించాలని పిలుపిచ్చారు. సో, ఇది ఢిల్లీలో సూత్రాలు అనమాట. వీటితో పాటు అడిషనల్గా ఇంకేందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకోవడం. ప్రభుత్వ ఉద్యోగులు ఉండే కాలనీలలో 53 బస్సులు పెట్టి, ఎలక్ట్రిక్ బస్సులు అవి కూడా సో పెట్టి వాళ్ళని కూడా అందరినీ కంబైన్డ్ కార్లలో కాకుండా కంబైన్డ్గా ట్రావెల్ చేయాలి అనే ఆలోచన కూడా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం చేస్తుంది. సో, దానికి భిన్నంగా కేవలం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మేము ఇంటి దగ్గర నుంచే ఆ వర్క్ అంతా చేస్తాం. అండ్ సమావేశాలు నిషేధం అండ్ వర్చువల్గానే మీటింగ్స్కి అటెండ్ అవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో, ఇదన్నమాట ఇవాళ పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.